వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా, మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. మన బైక్ రీడింగ్ వచ్చేసి 39,169 పక్కన 4. ఇది స్టార్టింగ్ రీడింగ్. అట్ ప్రజెంట్ మనం చెంగిచెర్ల ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం. స్ట్రేట్ వెళ్ళిపోతే నారాపల్లి వస్తుంది, ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే మేడిపల్లి ఉప్పల్ డిపో వస్తుంది. ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మనం అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు చాలామంది చూసి ఆదరిస్తూనే వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం. గతంలో ట్రావెల్ విత్ మోజెస్ అని ఒక ఛానల్ ఉండే మనకి. అప్పుడు ఈ రూటుకు సంబంధించి వీడియోలు చేసిన చాలామంది కూడా చూసినారు. అప్పుడు అకాసో క్యామ్ ఉండే మనకి, యాక్షన్ కెమెరా. ఇప్పుడేమో ఐఫోన్ 16లో తీయడం జరుగుతుంది. ఇది చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. ప్రేమపూర్వకంగా ఈ ఛానల్కి నేను మిమ్మల్ని ఆహ్వానపరుస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. కంటెంట్ నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇది హోటల్ టులిప్స్. బిల్డింగ్ జబర్దస్త్ ఉంది కదా, మస్తు ఉంది. ఇక్కడనే ఒక పార్క్ ఉంది లెఫ్ట్ సైడ్. ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళలేదు. రెగ్యులర్గా ఇక్కడ వాకర్స్, చుట్టుపక్కల ఉన్న చాలా కాలనీస్ వాళ్ళు వచ్చి వాకింగ్ చేస్తారు. చాలా ఫెమిలియర్ పార్క్ అనమాట ఇది. వాకింగ్కి చాలా బాగా యూజ్ చేస్తారు వాకింగ్ కొరకు. ఇక్కడనే ఒక శ్మశాన వాటిక ఉన్నది, ఐందవులది అండ్ క్రిస్టియన్స్ది, ముస్లిమ్స్కి సంబంధించి ఇచ్చినారు మొత్తం. అండ్ ఇదిగోండి, కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఆ బోర్డు కూడా చూస్తే బాగుంటుంది. ఇదే ఆ పార్కు, శాంతివనం. దీంట్లో టైమింగ్స్ ఉన్నాయి, పాస్ కూడా ఉంది. వాకర్స్ 5:30 AM to 9 AM. క్లియర్గా చూడొచ్చు. టైం ఉంటే ఆ స్క్రీన్ షాట్ చూసి మొత్తము చదివేసుకోండి. మళ్ళీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే డ్యూరేషన్ ఎక్కువ అవుతుందని అదంతా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లే. మార్నింగ్ 5:30 AM to 9 AM, 4 PM to 6 PM. పార్కింగ్ ఫీ కూడా ఉంది. 2 వీలర్ 5 రూపీస్, 4 వీలర్ 10 రూపీస్. ఇక్కడికి వెళ్ళి మనం మూవ్ అయిపోతున్నాం. ఇక్కడ ఏదో స్టాల్ ఉంది. క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ రూట్ ఏంది, ఎక్కడికి వెళ్తుంది, మనం ఎటు వెళ్తున్నాం, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. వితౌట్ టైటిల్ థంబ్నెయిల్ నోటిఫికేషన్తో వచ్చిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది కొన్ని ఏండ్ల నుండి చూస్తున్నా నేను. ఇది సగం రోడే ఉంటుంది, మిగతా సగం ఎందుకు వేయరో మరి ప్రాబ్లం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంత మంచి జాగ ఉంది, ఆ జాగ మొత్తం వేరే వేరే వెహికల్స్ పార్కింగ్కే అయిపోతుంది. ఇది ఓన్లీ ఇక సగం రోడ్, లిటరల్లీ హాఫ్ ఆఫ్ ద రోడ్ ఉండదు. పోనీలే ఏదో వర్క్ జరుగుతుంది అని అంటే ఎన్నాళ్ళు జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుంది, ఏం సంగతి. ఈ ఫ్రంట్ ఎందుకు ఇంతగానము ఈ ల్యాండ్ ఇట్లుంటుందో ఇప్పటివరకు నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వర్క్స్ గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దానికి కూడా చాలా ఏరియాస్ గురించి కమెంట్ చేస్తున్నారు. కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ నేను ఏది ఇగ్నోర్ చేయను. నేనున్న ఏరియాకి మీరు కామెంట్ చేసిన ఏరియాలు చాలా చాలా లాంగ్ ఉన్నాయి, వాటికి కూడా వెళ్తాయి. ఎందుకంటే తీవ్రమైన ఎండకి మొదటిది మన బాడీ నాకు సహకరిస్తలేదు ఎండకి. రెండవది ఈ ఫోన్ కూడా మనం హెల్మెట్కి మౌంట్ చేసిన ఫోన్ కూడా ఎండకి చాలా హీట్ అవుతుంది. ఇప్పుడే ఆలోచించిన హీట్ అవుతుందా ఏంది అని. బట్ ఈరోజు పొద్దున్నే 6ంటికే సైదాబాద్ నుంచి వెళ్ళిన. అక్కడ మా అత్తగారు ఉంటారు. ఈ మధ్యలో ఒక బ్రో అడిగిండు, అన్న ఏందన్నా అంతా మొత్తం సైదాబాద్లోనే ఎక్కువ వ్లాగ్స్ చేస్తున్నావు, ఇక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నావు చెప్పండి అన్న అని. ఆ బ్రోకి కామెంట్కి ఆల్రెడీ రిప్లై ఇచ్చిన, వీడియో రూపకంలో కూడా రిప్లై ఇస్తున్నా. అక్కడ మా అత్తగారు ఉంటారు. సో నా మిస్సెస్, మా బాబు ఇప్పుడు అక్కడనే ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం కొంచెం టైం అక్కడనే స్పెండ్ చేస్తున్నా. ఇది పార్కు, ఐ మీన్ చింతల చెరువు. గతంలో కూడా దీనికి సంబంధించి ఒక వీడియో వేయడం జరిగింది. రైట్ సైడ్లో మీరు ఫెన్సింగ్ అంతా చూస్తున్నారు కదా, అది చెరువుకు సంబంధించిన ఫెన్సింగే. ఇది దాని పేరు వచ్చేసి చింతల చెరువు. ఇంకొక రోజు వీలైతే మొత్తం చెరువు గురించి డీటెయిల్గా వీడియో చేద్దాం. ఆ రూట్లో కూడా వీడియో చేస్తా.
సో ఆ రకంగా అక్కడ ఎక్కువ ఉండడంతో ఆ ఏరియాలకు సంబంధించిన వీడియోలు చేస్తున్నా. ఓపెన్గా చెప్పాలంటే జనవరి 31 నుంచి ఇక మనము వీడియోలు అనేటివి ఆల్మోస్ట్ చాలా తక్కువనే అయిపోయినాయి. మనము డే అండ్ నైట్ మన వర్కే యూట్యూబ్, మనం వేరే వర్క్ లేదు, మనం ఎవరి కింద పని చేయట్లేదు, ఏ సంస్థ కింద కూడా పని చేయట్లేదు. మనం యూట్యూబ్లోనే వీడియోలు పెడతాం, యూట్యూబ్ నుండే వచ్చే డబ్బులతోటి మన జీవితం నడుస్తుంటుంది. ఇక జనవరి అంటే 31 రోజు పుట్టిండు, ఇక జనవరి అయిపోయింది అనుకోండి. అప్పటికి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 2.5 months అవుతుంది ఆల్మోస్ట్. మనము కొంచెం ఎఫర్ట్ అంతా ఎక్స్ట్రీమ్గా పెట్టడం లేదు, వీలు చూసుకొని టైం చూసుకొని వెళ్తున్నా. బాబుకి నా మిస్సెస్కి టైం ఎక్కువ ఇవ్వాల్సి నా సిచ్యువేషన్ ఇప్పుడు ఇది, కాబట్టి అక్కడ టైం ఇస్తూ మళ్ళీ నా పని ఇదే, మన వృత్తే ఇది కాబట్టి ఇది చేసుకుంటూ వెళ్తున్నా. ఇంకా అది నా పర్సనల్గా రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి మన డీటెయిల్స్ చెప్తూ ఉంటా, వాళ్ళకి తెలుసు. ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే మనం చెంగిచెర్ల ఎక్స్ రోడ్ నుంచి లోపలికి చెంగిచెర్లకి వెళ్తున్నాం. మేకల మండి ఉంటుంది, చాలామందికి తెలుసు. చాలా సిటీ అవుట్స్కట్స్ నుంచి ఆ ఓఆర్ఆర్ ఎక్కి కూడా ఆ గట్కేశ్వర్లో దిగి ఇక్కడికి చెంగిచెర్లకు వచ్చి మేకలను, గొర్రెలను తీసుకొని వెళ్ళడం జరుగుతుంటుంది. చాలా దూర ప్రాంతాల నుంచి, అరే సిటీ అవుట్స్కట్ నుంచి ఏంది, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుక్కొని ఊర్లలో పోయి అమ్ముతుంటారు. ఊర్లల్లో ఫంక్షన్స్ కూడా వాడుతుంటారు అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా ఈ చెంగిచెర్ల మేకల మండికి వచ్చినారా, మీరు చూసినారా లేదా అనేది మీకు టైం ఉంటే కమెంట్ చేయండి. కమెంట్ ఎందుకు అడుగుతా అంటే కమ్యూనికేషన్ కొరకు. నేను ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా, మీరు వింటున్నారు. మీరు కూడా ఏదైనా ఒక రియాక్ట్ అవుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన ఛానల్లో చూడండి 99% ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తా. కొన్నిసార్లు ఏదన్నా నేను అది నా దృష్టికి రాకపోవడం వల్ల ఏదన్నా అయ్యింటే రిప్లై ఉండదు. బట్ మ్యాక్సిమం నేను కామెంట్స్ రిప్లై ఇవ్వడానికి కూడా ఒక స్పెసిఫిక్ టైం చూసుకొని అన్ని ఫోన్లో వచ్చిన కామెంట్స్ చదువుతూ రిప్లై ఇస్తుంటా. మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మన వీడియోలు చాలామంది చూస్తారు. ఈ రాష్ట్రమే కాదు, పక్క దేశాల నుంచి కూడా మన వీడియోలు చూస్తుంటారు. లోపలికి వెళ్ళిపోతే మనం బోడుప్పల్ ఏరియా లోపలికి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ లోపలికి వెళ్ళినాం అనుకోండి, మేకల మండి వస్తుంది. ఆల్రెడీ చాలా వీడియోలు చేసిన మేకల మండి గురించి. మళ్ళా వీలైతే త్వరలో ఇంకొక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెంగిచెర్ల నుంచి మనము ఇటు చెర్లపల్లి వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. రాంపల్లికి సంబంధించి వీడియో పెట్టండి అని రీసెంట్గా ఒక బ్రో మనని కామెంట్ చేసిండు. రాంపల్లికి కూడా వెళ్ళేది ఉంది, చూస్తా. వీలైతే ఇదే వీడియోలో కంటిన్యూ రాంపల్లి దాకా తీస్తా, లేదా చెర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు తీసి మళ్ళీ ఇంకొక వీడియో అయినా చేసే ప్రయత్నం చేస్తా. సిచ్యువేషన్ బట్టి, డ్యూరేషన్ బట్టి ఆలోచిద్దాం. ఇక ఇక్కడనే బస్సులన్నీ యూటర్న్ తీసుకుంటాయి, చెంగిచెర్లకు వచ్చే బస్సులన్నీ. మీరు రైట్ సైడ్ కూడా లాంగ్లో చూడవచ్చు, ఇక్కడ కూడా మేకలను పెట్టి అమ్మడం జరుగుతుంది. మేము చాలా సందర్భంలో చెంగిచెర్ల మేకల మండిలో మేకలు కొన్నాం. కాకపోతే కొంచెం వాటిని చూసే విధానం ఉంటుంది కదా, మీ వంట మాస్టర్ ఎవరైనా ఉన్నా లేదా మేకల గొర్రెల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని తీసుకొస్తే మీరు మోసపోయే అవకాశం ఉండదు. లేకపోతే ఏదో ఒక చోట మోసం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, అది చూసుకోవాలి. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి మనము తీసినన్ని వీడియోలు దేర్ ఈజ్ నో అనదర్ యూట్యూబర్ అనమాట. అది దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చింది అనుకోవాలి. చాలా వీడియోలు కన్స్ట్రక్షన్ అవుతున్న సందర్భంలో తీసినాం, ఓపెనింగ్ అయినాక తీసినాం, ఓపెనింగ్ తర్వాత ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ తీసినాం. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ తోటి మనకి. అంతకుముందుకైతే రెగ్యులర్గా వచ్చి ఎవ్రీ మంత్ అప్డేట్స్ అనేటివి చేస్తూనే ఉండేవాళ్ళం. ఇంకా నాకైతే ఈ స్టేట్ దాటి పక్క స్టేటు ఏపీకి కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ సంబంధించి వీడియోలు తీయాలని ఎంతో ఆశతోటి ఉంది. బట్ సిచ్యువేషన్స్ నాకు కుదరట్లేదు ప్రజెంట్. దేవుడు ప్రవేశ ద్వారం తెరిచినప్పుడు, సిచ్యువేషన్స్ అన్నీ కుదిరినప్పుడు ఖచ్చితంగా ఈ నేషనలే కాదు ఇంటర్నేషనల్ కూడా వెళ్ళి వీడియోలు తీయాలని ఉంది. మనకు వచ్చే వ్యూవర్షిప్ చాలా తక్కువనే ఓపెన్గా చెప్పాలంటే. అంటే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చేసినా, వేరే కంటెంట్ చేసినా ల్యాక్స్లలో, మిలియన్స్లలో వ్యూస్ వస్తుంటాయి. మనం ఈ డెవలప్మెంట్ సైడ్ ఉన్నాం కాబట్టి మనకు వచ్చేది 1000, 2000. వీడియో మా సక్సెస్ అయితే 5000, 10,000 అలా వస్తుంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ లైఫ్లో గ్రోత్ అనేది ఉండాలి కదా. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, అబ్బా ఇంకా ఏమైనా కంటెంట్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. బట్ చూస్తున్నా, ఇంకా ఆలోచిస్తున్నా. హైదరాబాద్ మార్కెట్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి పెట్టిన. ఇంతకుముందుకు ఒకప్పుడు 2020 ఆ టైంలో హైదరాబాద్ మార్కెట్స్ వ్లాగ్స్ నేను చేసేది.
వీలైతే మళ్ళీ హైదరాబాద్ మార్కెట్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నా. బట్ మీరు చేయాల్సింది ఏం లేదు, మీకు వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ అయి ఉండండి ఛానల్కి. మీ రిక్వెస్ట్లు ఏమున్నా నాకు తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నము చేస్తాం. మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది @MOSESPETLOJU, సేమ్ పేరు మోజెస్ పెట్లోజు అని టైప్ చేస్తే ఇప్పుడు మీరు ఏదైతే ఛానల్లో చూస్తున్నారో అదే పేరు టైప్ చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వస్తుంది. దాంట్లో కూడా మనం రీల్స్ చేస్తున్నాం. కొన్ని ఇయర్స్ నుంచి మనం యూట్యూబ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ని ఎప్పుడు ఎక్కువ పట్టించుకోలేదు. అంతకుముందు మనం ఫొటోస్ అప్లోడ్ చేయడం కొరకే వాడుతుండే. ఈ మధ్యలో మళ్ళీ రీల్స్ అయితే చేయడం జరుగుతుంది. మన బండి వచ్చేసి స్ప్లెండర్. మనము హెల్మెట్కి మౌంట్ ఫిక్స్ చేసి ప్రజెంట్ iPhone 16 అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ రోడ్డు వెడల్పు ప్రపోజల్ ఉంది, బట్ అది ఎప్పుడు వర్క్ జరుగుతుందో ఏందో చూడాలి. ఇది IDA చెర్లపల్లి, స్వాగతం సుస్వాగతం అనే బోర్డు కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. చెర్లపల్లి ఇండస్ట్రియల్ పార్క్కి మనం వచ్చేసినాము. లెఫ్ట్ వెళ్ళి కొంచెం ముందుకెళ్తే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళినా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. బట్ మెయిన్ రోడ్ చూపించాలనే ఉద్దేశంలో మీకు ఈ రకంగా అయితే చూపించడం జరుగుతుంది. మ్యాక్సిమం నాకైతే మస్తు ఆశ ఉన్నది, హైదరాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్, వ్యూవర్షిప్ వచ్చినా రాకపోయినా హైదరాబాద్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని నేను విజువల్ రికార్డ్ చేసి మన ఛానల్లో స్టోర్ చేసి పెట్టాలనుకుంటున్నా. అది ఫ్యూచర్ పర్పస్ ఖచ్చితంగా చేస్తా. మ్యాక్సిమం నేను ట్రై చేస్తా. ఈ ఎండల మీదకి బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఎందుకంటే 2 సార్లు నాకు నా బాడీ డిస్టర్బ్ అయిపోయింది ఎండల వల్ల. బట్ స్టిల్ అయినా నేను ఫైట్ చేస్తున్నా, ముందుకు వెళ్తున్నా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్తూనే ఉన్నా, బట్ టైం సరిపోవట్లేదు. ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళేసరికి ఏదో ఒక పని పడడం, ఆ తర్వాత లైట్ డౌన్ అయిపోవడం. నైట్లో ఎందుకో నాకు అంత తీయబుద్ధి కావట్లేదు వీడియోలు. బట్ హైదరాబాద్ నైట్ కూడా తీసే ప్రయత్నము నేను చేస్తా. ఈ ఏరియాకి ఎప్పుడైనా ట్రావెల్ చేసినారా, మీకు ఈ ఏరియాతో ఏమైనా మెమరీస్ ఉన్నాయా అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మొత్తం ఇది ఇండస్ట్రియల్ ఏరియా, చాలా కంపెనీస్ ఉంటాయి. అండ్ ఎక్కువ కూడా మనకి ఈ ఆయిల్ ఫ్యూయల్కి సంబంధించిన కంపెనీలే ఉంటాయి. ఈ రైట్ సైడ్ వెళ్తే గేల్ కంపెనీ, ఏదో రోడ్ వేసినట్టు కనబడుతుంది. అరే 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 అరే, ఇట్లాంటి అద్భుతాన్ని మనం ఎట్లా మిస్ అవుతాం. గతంలో చాలా వీడియోలు మనం చేయడం జరిగింది, ఇక్కడ రోడ్ వేస్తే బాగుండని. ఇది మిరాకిలే, నాకు కూడా తెలియదు ఎందుకో రైట్ సైడ్ చూస్తే రోడ్ వేసినట్టు కనబడ్డది. వావ్, అమేజింగ్. గేల్ సైడ్ వెళ్తున్న రోడ్డు ఇది. మీరు ఇంతకుముందుకు నేను వీడియో చేసినా మీకు గుర్తుందా, మీరు చూసినారా? చూస్తే ప్లీజ్ కొంచెం రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎంత గందరగోళం ఉన్నది ఈ రోడ్ అని, భయంకరంగా ఉందని అప్పుడైతే వీడియో తీయడం జరిగింది. బట్ ఎవరైతే ఈ రోడ్ వేసినారో మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ చాలా ఇంపార్టెంట్. ఇటు రాంపల్లి డబల్ బెడ్రూమ్ వెళ్ళడానికి ఇదే రోడ్డు. వావ్, అమేజింగ్. నో డ్రోన్ జోన్ ఇది. డ్రోన్ ఎగిరేయడానికి, డ్రోన్ ఫ్లై చేయడానికి పర్మిషన్ లేదు. ఇలా మనం వెళ్ళిపోయినాం అనుకోండి, రాంపల్లి డబల్ బెడ్రూమ్ వైపు వెళ్ళిపోవచ్చు. గేల్ అనేది చాలా ఫేమస్ కంపెనీ, మీ అందరికి తెలిసిందే. ఎట్లుంది రోడ్? బాగుంది, నాకైతే మస్తు అనిపిస్తుంది. 1x 2x జూమ్ కూడా చేసి చూపిస్తాను. ఇది ఎప్పుడు వేసారు మీకు ఎవరికన్నా తెలుసా? అరే మనకు తెలియదు. ఇక్కడ దాకానే ఖరాబ్ ఉండే, మిగతా అంతా రోడ్డు బాగానే ఉండే. ఇదే గేల్. ఎస్, మిగతాదంతా యాజ్ యూజువల్ ముందున్న రోడే. కొంచెం ముందు దాకా వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే నేను వెళ్ళిపోతా. మీకు వీడియో బోర్ కొడుతుండొచ్చు, ఇక్కడ పాజ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కట్ వచ్చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఇదిగోండి, ఇదంతా కూడా ఇక్కడ వరకు కొత్త రోడ్, మిగతాదంతా ఇది పాత రోడే. మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. వీఆర్ గోయింగ్ బ్యాక్. మస్తు అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అదేందో భయ నేనే సొంత ఇల్లు కట్టుకున్నంత హ్యాపీగా ఉంటుంది ఈ రోడ్లను చూస్తుంటే. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం రోడ్ల మీదనే ఉంటాం. అనున్న వాళ్ళు వాట్ ఎవర్ ఎవరైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే, వర్క్ ఉన్న వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీదనే వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకు రోడ్లు మంచిగా ఉండాలి. ఈ మంచి రోడ్ వేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మీకు ఈ విషయం తెలుసా ఇక్కడ కొత్త రోడ్ వేసిరా అని? లేదు, ఇప్పుడే తెలుసుకున్నారా? వీలైతే ఈ లోకల్లో ఉన్న వారికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓ ఏదో బస్సు కూడా వెళ్తుంది. యాక్చువల్లీ పాస్ పెడదాం అనుకున్నాం, బట్ ఐ గాట్ ఒక న్యూ ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో మీకు అని ఆపడం జరిగింది. అది రానే వచ్చింది. 18X ఉప్పల్ ఎక్స్ రోడ్ టు రాంపల్లి డబల్ బెడ్రూమ్. వావ్, రాంపల్లి డబల్ బెడ్రూమ్కి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి బస్సు ఉంది. అండ్ ఇది ఏ టైంలో పోయింది అనేది, అరే డేట్ టైం కూడా చూపిస్తే మీకు పని అయిపోతుంది. 9:59 April 15th. ఇది HP వాళ్ళది. ఈ ఏరియాలో గ్యాస్ కంపెనీలు, పెట్రోల్ కంపెనీలు చాలా ఉంటాయి. మీ అందరికీ రెగ్యులర్గా ఏరియాలో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. సో పాస్ ఇద్దాం అనుకున్నాం, బట్ ఒక న్యూ ఇన్ఫర్మేషన్ వచ్చింది. 18X ఉప్పల్ ఎక్స్ రోడ్ టు రాంపల్లి డబల్ బెడ్రూమ్. అసలు ఎన్ని, వా సూపర్ సూపర్. ఇది అంతా కొత్తగా ఫ్రెష్గా వేసినట్టే అనిపిస్తుంది. ఇక పాయింట్లోకి వెళ్ళిపోతాం. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనము చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ మెయిన్ టర్మినల్ బిల్డింగ్ వైపు వెళ్ళి వీడియో ఎండ్ చేసేస్తా. ఇంకొక వీడియో కూడా ఉంటుంది ఇదే ఛానల్లో, వీలైతే చెక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ షూట్ చేస్తున్నా, మీరు చూసే టైంకి అది కూడా రిలీజ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి అది కూడా చూసే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ముందు రికార్డ్ చేసిన లేట్ రిలీజ్ చేస్తా, కొన్నిసార్లు లేట్ రికార్డ్ చేసిన ముందు రిలీజ్ చేస్తా. దాని ఆ బస్సుని బట్టి, ఆ ప్రయారిటీని బట్టి ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి దారి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ బోర్డు కూడా ఉంది, మీరు క్లియర్గా చూడొచ్చు. ఓ బస్సు వెళ్తుంది 219. మనము ఆరామ్సే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఎండలు మండిపోతున్నాయి, తగు మాత్రం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పొద్దు నుండి సాయంత్రంలో ఎండలో పనిచేస్తున్న వాళ్ళపై గురించి చెప్తున్నా. అండ్ అప్పుడప్పుడు నాలా ఎండలో వస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అరే ఇంకొక బస్సు వచ్చేస్తుంది, ఇది కూడా సేమ్ 219 పటాన్ చెరు టు సికింద్రాబాద్. వావ్, వెంటనే బస్సులు. ఇది 250C చెర్లపల్లి టు సికింద్రాబాద్. 250Cలు చాలా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి చెర్లపల్లికి. ఇది మెయిన్ బిల్డింగ్ వైపు. చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, కూర్చుండుట. ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లోనికి వచ్చేసినాం. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీకు ఏ ఏరియా గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కొంచెం డీటెయిల్గా కామెంట్ చేయండి. అడ్రస్ని అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. చెర్లపల్లి రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయం, స్టేషన్ బిల్డింగ్, ప్లాట్ఫామ్, పార్కింగ్, పార్సల్ ఇదంతా. ఇక మనం లోపలికైతే వెళ్ళడం లేదు, ఎందుకంటే చాలాసార్లు పోయినాం, చాలా వీడియోలు చేసినాం. ఇక్కడ నుంచి దూరంలో మీకు ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాం. ఓకేనా? ఇంకా ఈ స్టేషన్ గురించి కూడా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ టైం వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. అండ్ ఎండింగ్లో కూడా బైక్ రీడింగ్ చూపిస్తా. 39,176. ఫోకస్ అయితే లేనట్టుంది. 39,176 పక్కన 6. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.